సార్ అందరికీ నమస్కారాలు. నేను యాక్చువల్గా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీ అండి. కాకపోతే మా వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి రావాల్సిన డిఎల్ రావడం లేదు, రిటైర్ అయిన వాళ్ళకి రావాల్సిన డిఆర్ రావడం లేదు. రిటైర్మెంట్ తర్వాత టెర్మినల్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ తర్వాత యాక్చువల్గా ఇవ్వాలి, అవి కూడా చాలా లేటుగా ఇస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఏంటంటే ఈఎంఐలు కూడా కట్టలేక వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గుతున్నది. ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకులోనే పర్సనల్ లోన్ కూడా వాళ్ళు నో అని చెప్తున్నారు బ్యాంకుల వాళ్ళు. ఈ సమస్యకి మీరు చెప్పే పరిష్కారం ఏంటి? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఫస్ట్. ఎందుకంటే అది చేయాలి. మీరు అన్నట్టు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ అందరికి ఉంటాయి. కరెక్ట్గా దాన్ని బట్టి మనం మన జీవితం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నేనున్న ఇంట్లో మన ఇల్లు ఉంది, అన్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఇన్కమ్ ఇంత, ఖర్చు ఇంత అవుతుంది, ఇంత సేవింగ్ ఉంటుందని. టకాని ఇన్కమ్ పోతే ఎట్లుంటుంది పరిస్థితి నాకు అర్థమవుతుంది. సో అది నంబర్ 1. రెండోది డిఆర్లు దాదాపు నాకున్న సమాచారం మేరకు 185 పెండింగ్ ఉన్నాయి డిఆర్లు. అది ఇన్ఫ్లేషన్కి పెగ్ చేసి ఇచ్చే డిఆర్లు. అది ఎందుకు పెండింగ్ పెట్టిందో ఆ ప్రభుత్వం కూడా పెండింగ్ పెట్టేసింది. అటు ఉద్యోగస్తులకి డిఏ ఇవ్వట్లేదు, ఇక్కడ రావాల్సిన డిఆర్ కూడా లేదు. అది మనం కూర్చుని తప్పనిసరిగా కమిటీ వేస్తాం, అందరూ కూర్చుని ఇంకా దాన్ని పరిష్కరించుకునే బాధ్యత మనం తీసుకుందాం. ఈ రెండు ఐ కెన్ ప్రామిస్. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను రిటైర్డ్ టీచర్ని. హలో, నేను రిటైర్డ్ టీచర్గా పనిచేశాను. ప్రస్తుతం యలమంచిలి పెన్షనర్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మాకు గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ వేసింది. కొత్త ప్రభుత్వం వచ్చి మధ్యంతర వృత్తిని 27% ఇస్తూ దాన్ని మళ్ళీ 4% తగ్గించి 23% ఫిట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అది 1/4/20 నుంచి 31/12/2021 వరకు 21 నెలలు పిఆర్సీఆర్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో మీరు చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఏమో 2 మైకులు పెట్టుకోలేదేంటి ఈరోజు? మంది పెట్టేసుకోవాల్సింది కదా. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న నవ్య ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, అందరూ భాగస్వామ్యం అవ్వాలి, ఫైనాన్షియల్గా మళ్ళీ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండకూడదని ఆనాడు 43% ఫిట్మెంట్ ఎప్పుడు జరిగిన విధంగా బాబు గారు ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీరు అన్నట్టు రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చింది. చిన్నగా ఫిట్మెంట్ ముందరికి ఇస్తారు, రివర్స్ ఇచ్చి ఉద్యోగస్తుల్ని నిండా ముంచింది. మళ్ళీ అకౌంట్ నుంచి బలవంతంగా డబ్బులు వెనక్కి తీసుకుంటే ఇవన్నీ కూడా జరిగినాయి, కొన్ని సందర్భాల్లో జరిగినాయి. ఉపాధ్యాయుల్ని ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం కూడా వేధిస్తుంది. అది నాకని మీకే బాధ తెలుసు. ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కొత్త టీచర్స్ కూడా నియమించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం కూడా లేదు. పిఆర్సీ విషయం తప్పనిసరిగా మనం మెరుగైన పిఆర్సీ అందజేయాలి. అమౌంట్ అనేది మనందరం కూర్చుని ఎంతకు అరైవ్ అవ్వాలనేది కమిటీ వేసి మనందరం కూర్చుని అరైవ్ అవుదామని సభాముఖం తెలుపుతున్నాం. దానికి కారణం కూడా చెప్పాలి. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. సంక్షేమం అప్పులతో చేస్తే ఇప్పుడున్న పరిస్థితి వస్తుంది. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందండి ఆంధ్ర రాష్ట్రం. 12 లక్షల కోట్ల రూపాయలు. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు మన ఇంట్రెస్ట్ కడతాం సరిపోతుందండి. 1,00,000 కోట్లు. ఆంధ్ర రాష్ట్ర ఆదాయం 1,45,000 కోట్లు. సో మీరు చూడండి పరిస్థితి. సో దారి తప్పిన బండి మన సరైన దారిలో పెట్టాలి. ఇదంతా మళ్ళీ రికవర్ అవ్వాలి, మళ్ళీ మన కాలుపై నిలబడే పరిస్థితి రావాలి. బాబు గారు ఉన్నప్పుడు అప్పు చేయలేదని నేను అనట్లేదు, కానీ ఇంత అప్పు ఎప్పుడు చేయలేదు. బ్యాలెన్స్ చేసేవాళ్ళు. అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అప్పు చేస్తారు, కానీ విచ్చలవేడిగా ఏ ప్రభుత్వం చేయదు, ఈ ప్రభుత్వం చేసింది. 12 లక్షల కోట్లు ఎప్పుడు లేని విధంగా. అసలు మద్యం చూస్తే రాబోయే 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తామంటే ఇంకా ఏమైనా అర్థం ఉందండి? అంటే వరుసగా అన్ని చంపేస్తున్నారు. సో మన పిఆర్సీ అది
ఎటుగో చేయాలి. అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చినట్టు టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ.